నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. దాదాపు 25 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రెంటపాళ్ల నందిగామ అడ్డరోడ్డు సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. రెంటపాళ్లలో వైసీపీ నేత కోరకుంట్ల నాగమల్లేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. మరోపక్క జగన్ పర్యటనకు ఆయన కాన్వాయ్తో పాటు 3 వాహనాలు 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. జగన్ పర్యటన విజయవంతానికి వైసీపీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తుండటంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. అనుమతికి మించి వైసీపీ శ్రేణులు పాల్గొంటే చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఎవరైనా దొంగ పట్టాలిస్తే కఠిన చర్యలుంటాయని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు ఎక్కడైనా దొంగ పట్టాలు ఇస్తున్నట్లు సమాచారం అందిస్తే సోదాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే రాయచోటిలో ప్రభుత్వ స్థలాలకు దొంగ పట్టాలిచ్చిన విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులపై కేసులు నమోదు చేశామన్నారు. వారి ఇంట్లో లభించిన రికార్డులు సైతం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాజంపేటలో ఉన్న చక్రాల మడుగులో 1500 నివాసాలు అక్రమంగా ఉన్నట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మడుగులో ఇకపై ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, గతంలో పనిచేసిన ఎంప్లాయీస్ కూడా మన గవర్నమెంట్ రికార్డ్స్ డీకేటీ రిజిస్టర్స్ అయితేనేమి, ఒరిజినల్ డీకేటీ రిజిస్టర్స్, ఒరిజినల్ అడంగల్స్, అలాగే 1Bలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓల్డ్ తహసీల్దార్స్ ముద్రలు సంతకాలు పెట్టేసి ఆయా గవర్నమెంట్ ల్యాండ్లకు దొంగ డీకేటీ పట్టాలు ఇస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మొత్తం రికార్డ్స్ అన్ని కూడా మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పంచనామా నిర్వహించి FIR కూడా చేయడం జరిగింది. వాటర్ బాడీ చాలా పెద్దది. ఆ పెద్ద దాంట్లో ఇప్పటికే నివాసాలు 1500 నివాసాలు వచ్చి ఉన్నాయి. ఉన్నదాన్ని కాపాడుకుంటూనే మిగతా వాటికి సంబంధించి మనం ఆలోచించుకోవాలి. ఆల్రెడీ చక్రాల మడుగులో నివాసం ఉంటున్న వాళ్ళకి ఎలా రిలేకేట్ చేయాలనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే 1500 నివాసాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ టు మూవ్. ఇప్పుడే వచ్చేసి రూల్ పెట్టేసి మేము అందరినీ కూలగొడతా అంటే మరి వాళ్ళందరూ ఎట్టిపోతారు అనేది కూడా చూసుకోవాలి. అది పట్టా ల్యాండా మన ల్యాండా కన్ఫర్మ్ చేసుకొని తదుపరి చర్య తీసుకుంటాం. బాపట్ల జిల్లా చీరాల బాపట్ల సరిహద్దుల్లోని సముద్ర తీరాన్ని రియల్టర్లు చదును చేస్తుండటంతో మత్స్యకారులు అడ్డుకున్నారు. తీర ప్రాంతాల్లో రిసార్ట్స్ కు డిమాండ్ ఉండటంతో రియల్టర్లు కళ్లు సముద్రం తీరంపై పడ్డాయి. ఈ నేపథ్యంలోని చీరాల మండలం వాడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్య ఈపురుపాలెం కాలువ ప్రవహిస్తోంది. చీరాల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు సముద్రంలో కలిసే విధంగా అప్పట్లో కాలువ నిర్మించారు. తుఫాను సమయంలో ఈ కాలువ ద్వారా సముద్రంలోని బోట్లను తీసుకొచ్చి మత్స్యకారులు సురక్షితంగా ఉంచుతారు. మంగళవారం సముద్ర తీరంలో JCB ట్రాక్టర్లతో చదును చేస్తుండగా ఆ పనులను విజయలక్ష్మీపురం మత్స్యకారులు పెద్ద ఎత్తున చేరుకుని అడ్డుకున్నారు. ఈ లోపు అందరూ మాట్లాడితే పూర్తి పరంగా పడింది మేడం. అది అప్పుడు అదే పడింది. దాన్ని కాదని వీళ్ళు స్ట్రైట్ తోవారు మేడం. స్ట్రైట్ కూడా చూడండి మేడం, మీరు ఎట్లా ఉంది కాదు బోర్డు ఒక్క బోర్డున పోయితే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా పనిచేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో కోగంటి శివయ్య పురపాలక ఉన్నత పాఠశాలలలో విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉండే మౌలిక వసతులు, అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉండవన్నారు. సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మన బిడ్డలకి మనం ఇక్కడే చక్కటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే తప్పకుండా
వాళ్ళు వేరే పాఠశాలకు పంపకుండా చూసుకుంటారు. మొన్న జరిగిన తల్లికి వందనం కార్యక్రమంలో తెనాలి కొలిపర కలిపి 22,383 విద్యార్థులకు 32 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం. ఈ పాఠశాలలోనే దాదాపు 505 ఉన్నారు విద్యార్థులు. వాళ్ళందరికీ కూడా మనం ఈ కిట్స్ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్ఫూర్తితోటి మన ప్రభుత్వం తీసుకొచ్చిన కిట్స్ని, పుస్తకాలు కానివ్వండి, యూనిఫామ్లో కూడా మీరు చూశారు ఎంత అద్భుతంగా మార్పు తీసుకొచ్చాము. ఆ క్యూఆర్ ట్యాగ్ మనం ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే మీకు క్లియర్గా ఈ బస్తా ఏ రైతు పండించారో కష్టపడి, ఏ గ్రామంలో పండించారో వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలన్నీ వస్తాయి. సో ప్రతి పాఠశాలలో కూడా ఆ రైతుని ఆహ్వానించి ఆ రైతుని గౌరవించి ఆ రోజున ఆ రైతుల చేతుల మీదుగా మన బిడ్డలందరికీ కూడా అందిద్దామని లోకేష్ గారు నేను కలిసి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో. దయచేసి ప్రభుత్వ పాఠశాలలో మీ బిడ్డలు చదివించండి. ఒడిశాలో యువతపై 10 మంది పాశవికంగా సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుల్లో 10 మంది మైనర్లేనని పోలీసులు తెలిపారు. ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్న ఆ యువతి సహా విద్యార్థితో కలిసి గోపాల్పూర్ బీచ్ కు వెళ్లగా దుండగులు వారిపై కన్నేశారు. ఎవరూ లేని సమయంలో దాడి చేసి యువతి స్నేహితుడిని కట్టేసి అతని ముందే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులెవరూ స్థానికులు కాదని తెలిసింది. ఘటన జరిగిన వెంటనే గాయాలతో ఠానాకు వెళ్లిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేరే రాష్ట్రానికి పారిపోతున్న 10 మంది నిందితులను అరెస్టు చేశారు. మైనర్లతో పాటు 6 నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. తిరుమల శ్రీవారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ నెల 21న విశాఖలో యోగా డే సందర్భంగా జరిగే కార్యక్రమం విజయవంతం కావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఉద్యోగుల సమస్యలను తీరిపోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు విద్యాసాగర్ తెలిపారు. 21న విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది. ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం. ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారం ఆశీర్వాదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటే, అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏదైతే వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు, ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా దేవదేవుని ఆశీస్సులతో రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని, రాష్ట్రం సుభిక్షంగా సుసంపన్నంగా ప్రశాంతంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు యోగాంధ్రలో పాల్గొన్నారు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యాటక ప్రదేశాల్లో కలెక్టర్లు, అధికారులు కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదో 21వ తారీఖు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉంది, మీరందరూ రండి అని కాకుండా అక్కడికి వచ్చిన 5 లక్షల మంది కూడా యోగా చేయాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మరియు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఏటుకూరు రోడ్లో వ్యక్తిని ముందున్న ప్రైవేటు కాన్వే కారు ఢీకొందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన బాధితుని జీజీహెచ్ కు హైవే పెట్రోలింగ్ పోలీసులు తరలిస్తుండగా మార్గ మధ్యలో వ్యక్తి మృతి చెందారని తెలిపారు. ఈ వ్యక్తి వెంగళైపాలెం గ్రామానికి చెందిన 53 సంవత్సరాల సింగయ్య అని గుర్తించామని చెప్పారు. మద్యం మత్తులో ఉండి వాహనం పైనుండి కింద పడినట్లు స్థానికులు చెప్పారని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలియజేశారు. ఈ రోజు ఎక్సీఎం గారు పర్యటనలో సత్తెనపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక 11 వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ
వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్, దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ASI రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తెనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మేము చేస్తున్న సేవలను గుర్తించి మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ వ్యాపారవేత్త జటావతు రాంబాబు నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. గుంటూరులోని సువర్ణ కుటీర్ కార్యాలయంలో పలువురు ప్రముఖ వ్యాపారవేత్త రాంబాబు నాయక్ ను కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు నాయక్ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా పేదల విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతోందని వెల్లడించారు. డాక్టరేట్ స్ఫూర్తితో మరింతగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. పేదల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న రాంబాబు నాయక్ అందరికీ ఆదర్శమని దిలీప్, బాలు నాయక్, నరేష్ తదితర ప్రముఖులు తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. మరి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 5 సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి చదివించడం కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, తండాలలో ఎస్పెషల్లీ తండాలలో బాగా రూరల్ విలేజెస్ మాచర్ల, బొల్లాపల్లి మండలం, వెనుకొండ ఆ నియోజకవర్గాల్లో కొంచెం బలహీనతగా ఉన్న పిల్లల్ని బాధ్యత తీసుకొని ప్రతి ఇయరు 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన తండా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించడం కానీ, లేకపోతే రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, చదువు పరంగా వాళ్ళకి ఫీజుల విషయాల్లో సపోర్ట్ చేయటం కానీ, దాంట్లో మనం బాగా చేయటం వలన మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి, మరి 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ సేవలను గౌరవించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మనకి డాక్టరేట్ 14వ తారీఖు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ సెలబ్రేషన్స్ గోవాలో చేశారు. మరి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. అన్ని దేశాల్లోంచి మరి నా పేరు కూడా ఉండటం నాకు చాలా గొప్పగా, చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇంకా చేస్తూ, ఇంకా బడుగు బలహీన వర్గాల పిల్లల్ని బాధ్యత తీసుకొని నాకు చేతనైన విధంగా మదర్ తెరిసా గారు అంతా చేయలేకపోయినా మదర్ తెరిసా గారిలో 0.5% అయినా మనం బాధ్యత తీసుకొని ఈ సమాజానికి దేవుడు నాకు 2 చేతులు ఇచ్చినందుకు ఒక చేయి నాకు నేనుగా వాడుకొని రెండో చేయి సమాజానికి డొనేట్ చేయాలనే ఒక సంకల్పంతో నేను జీవితంలో ముందుకు వెళ్తున్నాను. దానికి తోడు దేవుని యొక్క సహాయ సహకారాలు కూడా నా మీద ఉన్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను ఈ విధంగా చక్కటి సేవా కార్యక్రమాలు చేయడానికి నా వెన్నంట మా మార్కెటింగ్ బృందం, నా టీం చాలా బలంగా ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మరి నాలో ఈ రాంబాబు నాయక్ ఫౌండేషన్కి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ అవార్డు అయితే కాదు, సో మెనీ మెంబర్స్ ఈ సమాజంలో చాలామంది ఇలాంటి వ్యక్తులు, మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు సార్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయి ఉండి మా కంపెనీ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కస్టమర్ ప్రాబ్లమ్స్ని కానీ వీటన్నిటిని సాల్వ్ చేస్తూ సమాజానికి ఏదో చేయాలనే ఆ భావంతో ఇప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో రకంగా ఆలోచిస్తూ మా మీటింగ్స్ టైంలో కూడా వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలి, నా వంతు నేను చేస్తున్నా, మీ వంతు మీరు కూడా మీ చేయికి ఎంతైతే ఉంటుందో అంతవరకు సపోర్ట్ చేయండి సమాజానికి అని ఎప్పుడు సమాజం గురించి ఆలోచించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్ గారు. అలాగే
చదువుకున్న టైం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను చదువుకున్నప్పుడు నన్ను ఎవరు ఐడెంటిఫై చేయలేదు, బట్ నా ఏదైతే ఉంటున్న కాన్స్టిట్యూషన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్లో ఎవరైతే మెరుగ్గా చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియా అబ్జర్వ్ చేసింది. బట్ సార్ చదువుకున్న టైం నుంచి సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, సార్ కొలీగ్స్ కానివ్వండి, హాస్టల్ ఫీజెస్ దగ్గర నుంచి వాళ్ళ ఇబ్బందులన్నింటినీ సార్ చూడడం అనేది. నా పేరు బాలు నాయక్ అండి. నేను ఈ సువర్ణ కుటీర్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి. నిజంగా మా సార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ రాంబాబు నాయక్ గారికి ఈ డాక్టరేట్ రావడం మాకెంతో గొప్పగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమం చేయడం అనేది అందరికీ మనసు ఉండదు, కానీ దేవుడు అంత పెద్ద మనసు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎంతోమంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ హాస్పిటల్ వైజ్ పరంగా కానీ ఎన్నో సహకారాలు చేస్తూ తను చేస్తున్న సహకారం ఎక్కడ గొప్పగా చెప్పుకోకుండా తన సహకారాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గ్రహించి తనకు ఇంకా మనం ప్రోత్సాహం అందించాలని చెప్పి డాక్టరేట్ని ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఎన్నో జిల్లా ప్రజా పరిషత్తులో నేషనల్ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మంజూదర్ మరియు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను రాజధాని మహిళా రైతులు కలిసి తమ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో రాజధాని మహిళా రైతులపై చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మహిళా రైతులను సంకర జాతి వారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గడిచిన 5 సంవత్సరాలు మహిళా రైతులపై దాడులు చేశారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవకూడదు అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు విష ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడ్డామని చెప్పారు. మహిళలపై అసభ్యంగా మాట్లాడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. మా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రాంత మహిళా రైతులు మండి ఈ రోజు అర్చనా మజుందర్ గారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఆమెను కలవటానికి వచ్చామండి. మాకున్న బాధలు మాకున్న సమస్యలు ఆమెకి తెలియపరచడానికి మేము ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది. ఆమెకి ఇప్పుడే మేము మా సమస్యల గురించి మేము మహిళా రైతులు అందరం కలిసి వారికి ఒక లెటర్ ఇచ్చామండి. ఇప్పుడు పోయినసారి ఇక్కడ సాక్షి డిబేట్ లో మహిళా రైతుల్ని కేవలం రాజధాని మహిళా రైతుల్ని కక్షతో వాళ్ళు ఆ పదాలు మనం యూజ్ చేయలేము. ఇప్పుడున్న నిర్దాక్షిణ్యంగా మహిళా రైతుల్ని వాళ్ళు ఏ విధంగా ఆడిపోసుకుంటున్నారో ప్రత్యక్షంగా టీవీ డిబేట్ లో పెట్టి సాక్షి ఛానల్ వారు అసలు జనాలకు మరి ఏమి చూపించాలనుకుంటున్నారో. మీడియా అనేది అసలు కేవలం మీడియా దేనికండి? ఏదైనా మంచి వార్తలు ప్రజలకి శ్రేయస్కరంగా ఉండాలి, వాళ్ళకి ఏదైనా తెలియజేయడానికి మీడియాను వాడాలండి. అంతేగాని ఇలాంటి నీచపు నికృష్టపు మాటలు వాడటానికి మీడియాను ఉపయోగించొద్దండి. అందుకని కేవలం అసలు సాక్షి ఛానల్ అనే ఛానల్ ని ఈ రోజు మేము మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు గుంటూరులో మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమం చేపట్టామని నేషనల్ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మంజూదర్, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2024లో మహిళలకు సంబంధించి 60 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. స్థానిక పోలీసులు సరైన సెక్షన్లు పెట్టక రాజకీయ ఒత్తిడిల కారణంగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కొన్ని కేసుల్లో అరెస్టులు కూడా చేయలేదని చెప్పారు. ఈ కేసులో ఎక్కువగా గృహహింస, సైబర్ నేరాలు, అత్యాచారం కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిందితులు ఎటువంటి వారైనా మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బాధిత మహిళలకు న్యాయం చేసే వరకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని అన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ they have initiated a Jan Sunwai because we have several complaints since few years from different districts of Andhra Pradesh, from which we have selected 60 cases of the year 2024 and 25, and few more walk-in cases also has been selected for hearing today. Along with the investigating officers, nodal officers, our DALSA advocates, State Commission chairperson, and other social welfare, everyone into the case will be given hearing, and accordingly the recommendations and other part will be done and the case will be solved. This is 7 districts have already selected for this because districts are too far. All victims are not possible. It is not possible for them to attend physically. Few of them will be joining virtually. And almost these nearby 3 districts, almost 95% of victims or complainants they are already present in the venue, and a few more we will, after this portion is completed, we will go for virtual.
You see, for women, most of the cases are domestic violences. But apart from that we get the cyber crimes. Nowadays it's progressive, and some suicide, homicide, then dowry death, then rape, attempt to murder. This type of complaints are coming before commission, and sometimes they also complain that police is not working up to the mark. అవి ఇప్పుడు రీసెంట్గా ఏదైతే జరుగుతున్నాయో 3-4 రోజుల నుంచి ఏదైతే అంటున్నారో వాళ్ళని అవి కూడా ఆల్రెడీ మేడంకి మెన్షన్ చేశాము. ఆ ఇష్యూస్ నిన్న కూడా అడిగితే చెప్పారు, అది ఆల్రెడీ సుమోటోగా తీసుకున్నాము. ముఖ్యంగా మహిళలు మానం మీద అనే మాట అది చాలా తప్పుడు మాట. తిండి లేకుండా ఉంటారు, డబ్బులు లేకుండా ఉంటారు, చదువు లేకుండా ఉండగలరు, కానీ ఇలాంటి అవమానం అనేది ఏ మహిళ భరించలేదు. అది తప్పు. సో తప్పకుండా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే పాత కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మేము కొంచెం రీఓపెన్ చేయించి కమిషన్ నుంచి న్యాయం జరిగేలాగా చూస్తాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చెడగొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతో ప్రయత్నిస్తున్నారని జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, తెలుగు యువత అధ్యక్షులు అబ్బూరు మల్లి, మాజీ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన తన పార్టీ వ్యక్తి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ కు సంవత్సరం పట్టిందని అన్నారు. రాష్ట్రం ప్రజలు ఇబ్బందులు ఉన్నారని, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పేందుకే ఇటువంటి పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్ల రూపాయల బెట్టింగ్లు పెట్టి తీర్చలేక నాగమల్లేశ్వరరావు చనిపోయారని చెప్పారు. ఏదో ఒక హడావిడి చేసి ప్రజల్లోకి వెళ్లాలని జగన్ ప్రయాస పడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో టీడీపీ నాయకులందరినీ అరెస్టు చేశారని గుర్తు చేశారు. మేము కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నామని, కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని అన్నారు. జగన్ పర్యటన వల్ల 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత మాటలకు నాగమల్లేశ్వరరావు చనిపోయారని అన్నారు. యోగాంధ్ర కోసం రాష్ట్రానికి ప్రధాని వస్తుంటే దానిని చెడగొట్టేందుకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. పోలీసులు ఇచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. చౌకబారు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి వానుకోవరని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 1 సంవత్సరం క్రితం చనిపోయిన ఒక వ్యక్తి, తన పార్టీకి చెందిన వ్యక్తి, తన మూలంగా చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి సంవత్సరం పట్టింది. జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని బెట్టింగులు కట్టి అప్పుల పాలైన కొర్లగుంట నాగమల్లేశ్వరరావు చనిపోయిన సంవత్సరం అయినప్పటికీ ఎందుకో హఠాత్తుగా గుర్తుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన హయాంలోనే, తన పరిపాలనలోనే పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్న వ్యక్తి, బెట్టింగ్ కట్టి అప్పుల పాలయ్యి సొంత ఊరిలో ముఖం చెల్లక బయట ఊరికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడం మేమేమీ తప్పు పట్టట్లేదు, కానీ చనిపోయిన వాళ్ళని పరామర్శించడాన్ని తప్పు పట్టేది లేదు. కానీ సందర్భం, సమయం, దాని అనుకున్న కుట్ర, వీటన్నిటిని మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం. ఇటీవల ఆయన పర్యటనలు అన్నీ చూస్తూ ఉంటే ఆయన ఒక విషయాన్ని పదే పదే ప్రజల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నట్టుగా కనిపిస్తాం. అదేమంటే, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎరైజ్ అవుతూ ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలని ప్రయత్నం, కుట్ర చేస్తూ ఉన్నాయి. వెళ్ళిన చోటకల్లా కడప నుంచి, కర్నూలు నుంచి, జిల్లాల వ్యాప్తంగా ఉన్న తన అనుయాయులందరినీ పోగు చేసుకొని హల్చల్ చేయటం, గందరగోళం సృష్టించడం, అవసరం అనుకుంటే అక్కడ ఎవరైనా సామాన్య ప్రజలు ఉంటే వాళ్ళ మీద పుసిగొల్పేలాగా దాడి చేయటం, దాన్ని అడ్డుకోబోతే పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవటం, అల్టిమేట్గా ప్రజల్లో తను ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని ఎలా చెడగొట్టాలనే దుర్బుద్ధితో, కుట్రతో, ఒక క్రిమినల్ ఆలోచనతో మాత్రమే ఈ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా తను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా తన కార్యకర్తలకు కానీ శాసనసభ్యులకు కానీ ప్రజలకు కానీ కనిపించకుండా పరదాలు కట్టుకొని తిరిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఎక్కడ కూడా తన వైపు కానీ తన పార్టీ వైపు కానీ ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితులు లేవనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పులివెందుల శాసనసభ్యుడు ఈరోజు కుట్ర రాజకీయాలు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనందరం కూడా చూసాం, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ప్రజలంటే విలువ లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలంటే ఏమాత్రం పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం తనకు పర్మిషన్ కావాలంటే సంవత్సర కాలం పాటు ఎప్పుడు కూడా కాదనేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వైజాగ్ నగరంలో జరగబోతున్నటువంటి యోగా డే ఏదైతే ప్రతిష్టాత్మకంగా భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి నాటకంలో భాగంగానే ఈరోజు ఈ పర్యటన. రాష్ట్రంలో చిన్న పిల్లవాడి దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ సంస్కర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా నిన్నగాక మొన్న పడినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో విద్యా వికాసం కోసం నలుమూల అభివృద్ధి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఎవ్వరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశారు అనేటువంటి భావన కూడా ఈరోజు ప్రజల్లో ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేనున్నాను అని అనిపించుకోవడానికి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈయన ఎలక్షన్ జరిగి లండన్ విహారయాత్రకు వెళ్ళేటప్పుడు చెప్పాడు, మనం గ్యారంటీగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామంటే ఇతని మాటలు నమ్మి బయట అక్కడ ఇక్కడ అప్పు తీసుకొచ్చి ఈ బెట్టింగ్లు కాసి ఆ బెట్టింగ్లో ఈయన చెప్పిన అబద్ధాల వల్ల నష్టపోయానని చెప్పి తెలిసి తర్వాత ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత 2024లో చనిపోతే 2025లో మరలా ఈ సంవత్సరంలో దాదాపుగా 6 నెలలు అయిపోవస్తుంది. అర్ధ సంవత్సరం అయినాక వెళ్ళి ఓదార్పు అంటాడో లేకపోతే పరామర్శ అంటాడో ఏదో రకంగా వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ విగ్రహావిష్కరణలో పాల్గొన్నాడు. ప్రజలకు మీరు ఏమి సంకేతాలు ఇస్తున్నారో మీరు ఆలోచించుకోండి. మీరు చేసేది కనుకుంటే నేచర్ కూడా కలిసి రావాలి. దారిలోనే ఒక మనిషి చనిపోవటం, వెంగళాయపాలెంకు చెందిన మనిషి గుంటూరు బైపాస్ రోడ్లో చనిపోయిన విషయం క్యాన్వాయ్ వలన తెలిసింది, ప్రజలకి మీడియా ద్వారా తెలిసింది. దాని అర్థం ఏంటి? మీ యొక్క విజిట్ మంచిది కాదని నేచరే చెప్తుంది. అట్లాగే మీరు మరలా సత్తెనపల్లి వెళ్తే అక్కడ ఒక స్థానికుడు చనిపోవటం, మీరు సొంత బాబాయిని కూడా ఈ విధంగానే చంపి వేరే వాళ్ళ మీద నింద మోపి తర్వాత మా నాయకుడి మీద నింద మోపారు. ఇది నారాసుర రక్త చరిత్ర అని. అట్లాగే మీరు కూడా ఇవన్నీ మీరే చేసుకుని మీరే యొక్క భయభ్రాంతులు చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.